రచ్చ బాగా చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్ ఇండియాలో ఫ్లైట్ ఎక్కిర్రు, లాస్ ఏంజల్స్లో దిగిర్రు. లాస్ అవనికి కాదు, ఇప్పటివరకు మీరు లాస్ చేద్దామని ట్రై చేశారు కదా చాలామంది, దాన్ని అంతా కవర్ చేసి వాళ్ళు దాచిపెట్టుకోరు. అవసరమైతే మీకే చూపిస్తారు, ఎంత కౌంటింగ్ అని మీకే చూపిస్తారు ఖచ్చితంగా. ఏమేమో చేద్దాం చూసారు, ఏదో చేద్దాం చూసారు, ఎట్లా పడుకోబెడదాం చూసారు, ఎట్లా పడుకోబెడదాం చూసారో అలాగే లేచాడు. అలాగే అల్లు అర్జున్ అట్లీ విత్ ఆర్మీ తోడవుతుంది, మళ్ళీ ఒకసారి AAA+ అవ్వబోతుంది ఖచ్చితంగా. చూసేసుకోండి. ఇప్పుడు జస్ట్ వర్కింగ్ సంబంధించి చిన్న వీడియో ఏదో వదిలిపెట్టారు కదా, బర్త్డే రోజు రిలీజ్ చేశారు కదా. ఆల్రెడీ పొద్దున్నే అల్లు అర్జున్ ఆర్మీతో మీట్ అయ్యాడు. మళ్ళా మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు ఒక సినిమా ట్రైలర్ రేంజ్లో రిలీజ్ చేశారు. సో ఇక్కడ అల్లు అర్జున్ ఆర్మీతో మీట్ అయిపోయిండు. అదే రోజు అంటే ఆల్రెడీ ముందే చేసినట్టున్నారు. అది వదిలిపెట్టారు, ఒక గ్లిమ్స్ లాగా ట్రైలర్, ఒక టీజర్ లాగా కనపడుతుంది అనమాట. సో డైరెక్ట్ లాస్ ఏంజల్స్కి వెళ్ళారంటే ఏ రేంజ్లో పోతుంది చూడండి. కొన్ని అవతార్ పిక్చర్స్ కూడా కనపడుతున్నాయి. సో మరొక అవతారం మనకు చూపించబోతున్నాడు. అల్లు అర్జున్లోని మరొక అవతారం చూపించబోతున్నాడు. ఆల్రెడీ పుష్ప 2తో చూపించాడు. దంగల్ రికార్డు కూడా పొంగల్కే బ్రేక్ చేశారు, అవి దాచిపెట్టారు, చెప్పలేదు. ఇంకా ఐటీ రైట్స్ పడి ఇంకేమో చేస్తారని పార్ట్ 3 కోసం దాచిపెట్టారనమాట. పార్ట్ 3 ఉన్నది, అది కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరేం కంగారు పడకండి, ఎవడెవడో రెచ్చగొడతాడని రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లాస్ ఏంజల్స్లో దిగారంటే ఏ రేంజ్లో VFX ఉంటాయో స్టార్టింగ్లో చెప్పాను కదా, మాస్ మీట్స్ మ్యాజిక్ అని. సో ఒక మాస్ హీరో మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుంది. మరొకసారి హాలీవుడ్ వాళ్ళకి సూపర్ మ్యాన్లు చాలా మంది ఉన్నారు కదా, సో మనకు ఒక్కడే హనుమాన్ అని చెప్పి చిరంజీవి అని చెప్పాడు కదా. సో మరొకసారి అల్లు అర్జున్తో మరో సూపర్ హీరో రాబోతున్నాడు అని అర్థమవుతున్నది. సో అనిరుద్ధి మ్యూజిక్కి కొట్టే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అలాగే అవతార్ లాంటి సినిమాలకి VFX చేసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన టీం అంతా అట్లీ తీసుకొస్తున్నట్టున్నాడు. సో అట్లీని కలర్ చూసి చాలామంది ఏం చేస్తాడు అనుకున్నాడు. ఆడి కలర్కున్న కల్టెంటో ఈసారి చూపించబోతున్నాడు, అది విత్ అల్లు అర్జున్తో కలిపి. సో అనిరుద్ధ్ మ్యాజిక్ ఉంటుంది, అల్లు అర్జున్ మ్యాజిక్ ఉంటుంది, అట్లీ మ్యాజిక్ ఉంటుంది, విత్ ఆర్మీ తోడవుతుంది ఖచ్చితంగా. అనిరుద్ధ్ ఆడ ఆర్మీని తోడు చేయాల్సిన అవసరం కూడా లేదు. అనిరుద్ధ్, అల్లు అర్జున్, అట్లీ. సో ఈసారి AAA కాదు 4Aలు కనబడుతున్నాయి. రామ్ చరణ్ పెద్దది కూడా ఈ మధ్య రిలీజ్ అయింది కదా, దానికి వాళ్ళు టార్గెట్ పెట్టేసుకున్నారు 1000 కోట్లు పక్క. సో వీళ్ళు ఇంటర్నేషనల్ టార్గెట్ పెట్టేసినారు. ఆల్రెడీ 2000 కొట్టారు కదా, సో 3000కి పోతారేమో. సో సన్ పిక్చర్స్, సన్ అంటే కొడుకు కాదు, SON సన్ను కాదు, అది SUN సన్ను. ప్రపంచానికి ఒక్కడే సన్ను, మొత్తం ఎండనైనా నీడనైనా ఇచ్చేది వాడే. సో మంట పుట్టించబోతున్నాడు ఒక్కసారి అల్లు అర్జున్. AAA కాదు 4Aలు, అంటే 4 ఏలు ఉన్నాయి ఈసారి. సో నలుదిక్కులు పిక్కటిల్లల్లా. అరే భాయ్, మన తెలుగు ప్రాంతంలో 4 దిక్కులు, తూర్పు పడమర దక్షిణ కాదు, ఇండియాలో 4 దిక్కులు కాదు, ప్రపంచ స్థాయిలో నలుదిక్కులు పిక్కటిల్లేలా ఒక లాస్ట్లో ఒక అరిచాడు కదా. సో ఆ అరుపు వినబడబోతుంది అనమాట. ఇక ఆలోచించుకోండి, మరి 1 ఇయర్ పడుతుందో 2 ఇయర్స్ పడుతుందో. నేనైతే పార్ట్ 3 వచ్చేలోపు ఇది వచ్చేస్తే రచ్చ బాగా చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. సో పొద్దునంతా హ్యాపీగా బర్త్డే చేసుకొని హాయ్ చెప్పాడు. సో సాయంత్రం వరకు ఇంత రచ్చ చేస్తాడు అనుకోలే. పొద్దునుంచే స్టార్ట్ అయిందనుక నేను అబ్జర్వ్ చేయలే. పవన్ అన్న కొడుకుది హాస్పిటల్ సంబంధించిన సీన్స్ చూస్తూ అలా బిజీ అయిపోయాను. చూసుంటే ఇంకా ఒక రేంజ్లో ఉండేది. సో టోటల్గానైతే 4 ఏళ్ళు కలిపి నలుదిక్కులు పిక్కటిల్లేలా సౌండ్ చేయడానికి వస్తున్నాడు. లాస్ట్ ఒక అరుపు అరిచాడు అని చెప్పేసి, ఆ అరుపు ఖచ్చితంగా వినపడుతుంది. జై అల్లు అర్జున్, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. ఇంటర్నేషనల్ ఐకాన్ స్టార్ కూడా కాదు, ఈసారి ఇంటర్నేషనల్ స్టార్ అని పడుతుంది. హాలీవుడ్ బోర్డు పక్కన టాలీవుడ్ బోర్డు, ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ బోర్డు అని పడుతుంది ఖచ్చితంగా. మరొకసారి అరిస్తే మరిగా మీరు వణుకుతారేమో, అరవను. లాస్ట్లో అరిచిండు, దాన్ని వెనక పెట్టేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్మీ, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. అఖండ విజయం అందుకోబోతున్నాం ఈసారి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.